మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చిండు. ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యిండు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి పక్కనే బండి సంజయ్ కూడా ఉన్నాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డిని చూసి ప్రధాని సార్ ఒక మాట చెప్పిండు. రేవంత్, నాతో కలువు, నువ్వు అనుకున్న స్థానానికి నేను తీసుకెళ్తా, నువ్వు అనుకున్న స్థాయికి నేను తీసుకెళ్తా అని చెప్పి ప్రధానమంత్రి ఒక మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి నవ్విండు, బండి సంజయ్ ఇద్దరు నవ్విరు, పక్కపక్కనే కూర్చొని నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి మాట చెప్పిండు అప్పటి నుండి రేవంత్ రెడ్డి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నట. ఇక మంత్రులను పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, నేను చెప్పిందే ఫైనల్, నేను చెప్పిందే లాస్ట్గా, నేను ఎట్లా చెప్తే అట్లనే వినాలనేటటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డి వచ్చేసిండు. అయితే మంత్రులకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రధాని మాట్లాడుతోటే ఎక్కువ ఊహించుకుంటుండా. అంటే ప్రధానమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఆఫర్ ఇచ్చినట్టే కదా, నాతో కలువు, నాతో కలిసి పని చేయి, నువ్వు అనుకున్నటువంటి స్థాయికి తీసుకెళ్తా. అంటే ముఖ్యమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమి ఉండదు కదా, సీఎం పోస్టే ఫైనల్ కదా. మరి సీఎం పోస్ట్ కంటే ఎక్కువ ఏమైనా ఉంటుందా రాష్ట్రంలో? ముఖ్యమంత్రి. మరి అట్లా ప్రధానమంత్రి మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి ఇక మంత్రులను పట్టించుకోవట్లేడు. ఇక మంత్రులకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి ఏమన్నా పోతాడా, రేవంత్ రెడ్డి బీజేపీలోకి జాయిన్ కావడానికి ఏమన్నా రెడీగా ఉన్నాడా? ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి బీజేపీకి ఫేవర్గానే పనిచేస్తున్నాడు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు వచ్చినా కూడా కలుస్తున్నారట, బీజేపీ పార్టీ ఎంపీలు రేవంత్ రెడ్డితో కలవాలనుకుంటే కలుస్తున్నారట, మాట్లాడుతున్నారట. రేవంత్ రెడ్డి ఫోన్లో కూడా టచ్లో ఉండడం అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఢిల్లీకి పోతే సీఎం రమేష్ ఇంటికి పోయి భోజనం చేయడం, కేంద్ర మంత్రులతో కలవడం, భారతీయ జనతా పార్టీ ఎంపీలతో మాట్లాడడం, రెగ్యులర్గా చంద్రబాబుతో టచ్లో ఉండడం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయట. ఇవన్నీ మంత్రులకు కూడా తెలిసినటువంటి వ్యవహారమే. అయితే మంత్రులకు ఉన్నటువంటి పెద్ద డౌటు, రేవంత్ రెడ్డి మొన్న ఒక మీటింగ్లో ఒక మాట మాట్లాడాడు. ఏమని? 2034 దాకా నేను ముఖ్యమంత్రి అయితా, 2034 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోమన్నా నేను కూర్చోను, నేను జాతీయ రాజకీయాలకు పోతా, నేను కేంద్రంలో రాజకీయం చేస్తా, నేను దేశంలో రాజకీయం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇక్కడ మంత్రులకు రేవంత్ రెడ్డి దొరికిపోయింది. ఇప్పుడు మంత్రులు తిరుగుబాటు చేస్తారు. ఏమని? రేవంత్ రెడ్డి 2034 దాకానే రాష్ట్ర రాజకీయాలు చేస్తారట, తర్వాత దేశ రాజకీయాలు చేస్తారట. దేశ రాజకీయాలు చేయాలనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఎప్పుడు వచ్చిందంటే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నువ్వు అనుకున్నటువంటి స్థానానికి నేను తీసుకెళ్తా అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకు అర్థమైపోయింది కథ, నేను ఇక తెలంగాణలో కాదు, నేను మొత్తం జాతీయ రాజకీయాలు చేయాలి, నేను మొత్తం దేశ రాజకీయాలు చేయాలనేటటువంటి విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది.